ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని నామంలో మీ అందరికీ వందనాలు. బాగున్నారండి? మనం చాలాసార్లు మన లైఫ్లో ఎవరైనా మనల్ని అడిగితే ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారంటే అంత మనం గాడ్స్ గ్రేస్, దేవుని కృప వల్ల బాగున్నాము అని అంటుంటాం కదా. అయితే పౌలు భక్తుడు కూడా ఒక మాట అంటాడు, నీ కృప నాకు చాలును అని. నిజమే కదండి, మనకి ఆయన కృప మనకు చాలు కదా. కానీ కొన్ని టైమ్స్ మనము ఉండే పరిస్థితుల బట్టి లేదా మన చుట్టూ జరిగే సమస్యల బట్టి మనకి అనిపిస్తుంది కదా, ఎక్కడుంది దేవుని కృప నా పైన, అసలు దేవుని కృప ఉందా నాకు, దేవుని కృప ఉంటే నా జీవితం ఎందుకు ఇలా ఉంది, ఏం జరుగుతుంది నా జీవితంలో, దేవుని కృప అంటుంటాను కదా, కానీ ఆ దేవుని కృప ఎక్కడ, ఎందుకు నా జీవితం ఇలా ఉంది అని కదా. కానీ అదే దేవుడు అంట మనకి తన కృప గురించి ఈరోజు ఒక మాట మాట్లాడబోతున్నాడు. ఏంటో చూద్దామా? యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనం. ఐషియా చాప్టర్ 54 verse 10. The mountains may move and hills disappear, but even then my faithful love for you will remain. My covenant of blessing will never be broken, says the Lord who has mercy on you. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ అందు జాలిపడు యెహోవా సెలవిచ్చును. హల్లెలూయా. చూసారు కదండి దేవుడు మాట్లాడిన మాట ఆయన కృప గురించి. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను అంట, ఆయన కృప మనని ఎప్పుడు విడిచిపోదంట. ఏదైనా సమస్య ఏదైనా రాగానే మనం అనుకుంటాం కదా, దేవుని కృప నా పైన లేదు, ఎక్కడుంది దేవుని కృప, దేవుని కృప ఉంటే నా జీవితం ఇంకా బాగుండేది కదా. కానీ నాకున్న సమస్యలను బట్టి, నా సమస్యలు చూస్తుంటే దేవుని కృప లేదే అని మనకు అనిపిస్తుంది కదా. కానీ అదే దేవుడు ఏమంటున్నారు, ఆయన ఏదేమైనా సరే ఆయన కవెనెంట్ అంట మన పట్ల ఎప్పుడు బ్రోక్ అవ్వదంట. ఆల్రెడీ నిబంధన చేసేసాడంట మన పట్ల, మనకి ఆయనకి మధ్యలో నిబంధన ఎప్పుడో చేసేసాడంట. ఏంటిది? ఆయన కృప ఎప్పుడు మనల్ని విడిచిపెట్టి పోదంట. ఆయన మన యందు జాలిపడి మన కోసం మనను ప్రేమించి అంట ఆ కృప ఎప్పుడు కూడా విడిచిపెట్టి పోదంట. దావీదుకి ఎలా అయితే తన శాశ్వత కృపను చూపించాడో, ఎటువంటి పరిస్థితిలో ఉన్నా, ఎటువంటి యుద్ధంలో ఉన్నా, ఎటువంటి సిచ్యువేషన్ తనకు వచ్చినా కూడా, ఈవెన్ తను తప్పు చేసినా కూడా ఆయన కృప ఎప్పుడు విడిచిపెట్టి పోలేదంట దావీదుని. అలాగే ఈరోజు దేవుడు మనకు కూడా ప్రామిస్ చేస్తున్నాడు, నో మ్యాటర్ వాట్, ఆయన కృప మన పట్ల ఎప్పుడు విడిచిపెట్టిపోదంట. సో ధైర్యంగా ఉండండి, మీకున్న సమస్యలను బట్టి భయపడకుండా. ఒకటి ఏంటంటే, స్ట్రాంగ్గా ఆయన కృప నన్ను ఎప్పుడు విడిచిపెట్టిపోదు, ఆయన కృప ఉంటే నాకు చాలు. పౌలు భక్తుడు అన్న రీతిగా నిజమే, ఆయన కృప మనకుంటే చాలు. అన్నీ మనకి నచ్చినట్టుగా అన్ని ప్రతి ఒక్క సమస్య, హెల్త్ ప్రాబ్లం అయినా లేకపోతే ఫైనాన్షియల్ ప్రాబ్లం అయినా ఏదైనా మన కాలి కిందికి వస్తుందంట. అవునా, మనకి ఒబే చేస్తుందంట. ఎందుకంటే ఆయన కృప అన్నిటికన్నా గొప్పది. ఆయన కృప మనకున్న సమస్యల కన్నా, మనకున్న బాధల కన్నా అన్నిటికన్నా గొప్పదంట. సో భయపడకండి, దిగులు పడకండి. దేవుని కృప మీ జీవితంలో ఎలా ఉండబోతుందో చూడండి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.